ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు వి రాములు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం రీయింబర్స్మెంట్ 400 కోట్లు ప్రభుత్వం చెల్లించడానికి జీవో ఇవ్వటాన్ని తాము హర్షిస్తున్నామని, కానీ స్త్రీశక్తి పథకం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. మహిళా ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా 1/2019 సర్క్యులర్ అమలు చేసి అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరారు. సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమోషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడియు నాయకులు రెడ్డి వేణు, బివి రమణ పాల్గొన్నారు. స్త్రీశక్తి పథకం పెట్టడం స్త్రీలందరికీ చాలా హ్యాపీ. అది కాదంటలేదు. మేము కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం, కండక్టర్ డ్రైవర్లు కూడా. అయినప్పటికి కూడా ఆ పథకాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగించమంటున్నాం. ముఖ్యంగా ఆ ఇబ్బంది ఏంటంటే స్త్రీశక్తి పథకంలో ఏదైతే మనం టికెట్లు కొట్టేటప్పుడు స్త్రీశక్తి పథకం టికెట్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. ఆ రెండు ఉండాల చిన్న కన్ఫ్యూజ్లో, ఓవర్లుక్లో పొరపాటు ఏమైనా ఒక 70 రూపాయలు, 80 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు ఈ టికెట్ అవుట్, స్త్రీశక్తి టికెట్ ఇటు టికెట్ అవుట్ జరిగిన వెంటనే సస్పెండ్ చేస్తున్నాం. సుమారుగా స్టేట్ లెవెల్లో ఒక 80 మంది వరకు సస్పెండ్ జరిగింది. దానికి ఈ రోజు అందరం కూడా నిరసనగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ రోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. చిన్న సమస్యలకి 20 రూపాయలకి, 30 రూపాయలకి ఆ చిన్న విషయాన్ని కూడా సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం. అటువంటివి అరికట్టాలని ఈ మీ సభ దీని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.